సార్ ఇప్పుడు బూడిద గొడవ జరిగింది. జరిగిన తర్వాత దాన్నేమి గొడవ జరుగుతా ఉంది కాబట్టి ఎదేర్చి వాళ్ళని వదిలేయలే వెంటనే పిలిపించారు. పిలిపించి ఇంకొకసారి ఈ విధంగా మీరు గొడవలు పడి ప్రభుత్వాన్ని రోడ్లో పెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పి క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదే సద్దుమనిపోయింది. కొన్ని జరుగుతూ ఉంటాయి సార్, చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు స్వయాన వ్యాపారాలు చేసుకోవాలి. అదే మనం చేస్తే చిన్న చిన్న విషయాలు, ద్వారం పూడి చేస్తే స్మగ్లింగ్. అంటే ద్వారం పూడి చేసింది 3,000 మెట్రిక్ టన్నులు చిన్న విషయం సార్. 5 సంవత్సరాల్లో ఏ రోజైనా పిలిచి మాట్లాడినాడా జగన్మోహన్ రెడ్డి? సార్ ఒక సెకండ్ ఫ్లైయాస్ లో వాళ్ళు గొడవ జరిగి వాళ్ళు ఏదో మాట్లాడుకున్న వెంటనే మాట్లాడుకోవటం ఏంటి, పంపకాలవి నేరుగా. మీరు అంత మర్యాదగా దానికి షుగర్ కోటెడ్ వర్డ్స్ చెప్పకండి. అట్లా కాదు మాట్లాడారు కదా. మరి 5 సంవత్సరాలు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి పిలిచి మందలించి ఉండొచ్చు కదా, ఒక మాట మాట్లాడి ఉండొచ్చు కదా. అట్లా కూడా ఎందుకు మాట్లాడలేదు? ఆయన మందలించలేదు కాబట్టి ఇక్కడ వీళ్ళని వదిలేయచ్చు అంటారు. నేను ఒక్క మాట మాట్లాడచ్చా ఇక్కడ? ఓకే, చెప్పండి. సార్ యాక్చువల్ గా ఫ్లై యాష్ అనేది ఎవరైనా సరే ఆదాయం సంపాదించుకునే బిజినెస్. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఆయన కూడా రేషన్ బియ్యం ఆదాయం ఆయన అదే అంటాడు. రేపు పొద్దున వస్తాడు. వినండి మీరే మాట్లాడండి. రేషన్ బియ్యం ఒక్క నిమిషం వినండి, మీరే మాట్లాడండి. కాదు నేను చెప్పేది విని మీరు మాట్లాడండి. ఇప్పుడు రేషన్ బియ్యం నేను లబ్ధిదారుణ్ణి, నేను అమ్ముకుంటున్నాను. నేను అమ్మటం నేరం, చట్ట ప్రకారం నేను శిక్షార్హుణ్ణి, నన్ను లోపల మూసేస్తారనే భయం ఉంటే నేను అమ్మను. నేను అమ్ముకుంటున్నాను కాబట్టి ఆయన కొనుక్కుంటున్నాడు కాబట్టి తరలిస్తున్నాడు వేరే దేశాలకి. ఫారెక్స్ వస్తుంది కాబట్టి చూసి చూడనట్టు గవర్నమెంట్ కూడా పోతోంది. మరి అది కూడా నేరం కాదే అప్పుడు? నేను మాట్లాడినా రేషన్ బియ్యం అనేది నేను వద్దు అని చెప్పేసి నేను అమ్మేసుకుంటే అది వేరే విషయం. కానీ నాకు రావాల్సినవి తీసుకోవాల్సినవి కూడా ఒక మాఫియాకి ఎక్స్పోర్ట్ కి అలవాటు పడిపోయి ఇవ్వాల్సినటువంటి లబ్ధిదారులకు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించి దాన్ని పక్కదారి మళ్లించుకోవడం అనేది క్రైమ్ అక్కడ. ఈ 5 నెలల్లో కేసులేవి? ఈ 5 నెలల్లో అలా నాలాంటి లబ్ధిదారులు నాకు రేషన్ బియ్యం అందక అల్లో లక్ష్మణ అనుకుంటుంటే నాలాంటి వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని కేసులు ఎందుకు పెట్టలా మీరు? ఆ కేసుల్లాగా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఆ వ్యవస్థ ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు నాకు బియ్యం లేదు, నేను కేసు పెట్టాలి అని చెప్పేసి అంటే దాన్ని కూడా సిల్లీగా చూసే సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాని మీద ఎవరు ఇంకా దృష్టి పెట్టలేదు. మీరు పెట్టండి 5 నెలలు అయింది. ఇంకా ఎంత హనీమూన్ పీరియడ్ ఇస్ ఓవర్. ఇప్పుడు రేషన్ బియ్యం కు ఫ్లైయాస్ కు లింక్ లేదు సార్. రేషన్ బియ్యం అనేది మీరు చెప్పినట్టు ఒకవేళ లబ్ధిదారుడు తీసుకొని అమ్ముకుంటాను, నా బియ్యాన్ని నేను అమ్ముకుంటాను అంటే ఎన్ని బియ్యం తీసుకుంటాడు, ఎన్ని బియ్యం అమ్ముకుంటాడు సార్? కానీ వీళ్ళు డోర్ డెలివరీ పేరుతో వ్యాన్లు కొని ఆ వ్యాన్ల ద్వారా డైరెక్ట్ గా పోర్టుకు తరలించారు. ఇప్పుడు ఈ 5 నెలల్లో జరిగిన కార్యక్రమం కాదు ఇది. ఈ 5 నెలల్లో జరిగిన కార్యక్రమం ఏదైనా బియ్యం లబ్ధిదారికి చేరకుండా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. 5 నెలలకు ముందే 30,000 మెట్రిక్ టన్నులు తీసుకెళ్లి డంప్ చేసి పెట్టారు. ఇష్టానుసారం చేసుకుంటా రైట్. నౌ ద టర్న్ హాస్ కమ్ ఫర్ వైసీపీ అండి. సుజాత గారు, మొత్తం అభియోగాలన్నీ మీ మీదే. దాని మీద దాని వాస్తవాలు ఏంటో మీరు మాట్లాడాలి. ఒకటి, రేషన్ బియ్యాన్ని ఆర్గనైజ్డ్గా స్మగ్లింగ్ చేయటం అనే దానికి సంబంధించిన ఫార్ములా మీరు ఎలా కనుక్కున్నారు? ఆ ఫార్ములాని తయారు చేసిన సైంటిస్ట్ పేరేంటి? దాన్ని ఎంత ఆర్గనైజ్డ్గా ప్రత్యేకమైన వ్యాన్స్లో తరలించి పోర్టుకి తరలించి 3 చెక్ పోస్టులు కూడా దాటించి ఆమ్యామ్యాలు తినిపించేసి ఫారిన్ కంట్రీస్కి, ప్రత్యేకంగా సౌత్ ఆఫ్రికా. అదొకటి. రెండోది, ఈ కార్లు కొట్టేసుకునే వ్యవహారం ఏందండి? పులివెందులకు అద్దెకు తీసుకోవటం, పులివెందులు వెళ్ళటం, వెళ్ళి అడిగితే 4 బాధ వెనక్కి పంపించడం. మన తెలంగాణ పోలీసులు పుణ్యమా అని పాపం వాళ్ళకు ఒక ఆయనకి ఆ కార్లు, ఒక ఏజెన్సీ ఆయన 6 కార్లు వెనక్కి తెచ్చుకున్నాడు. ఈ రుబాబు ఏంటి? ఇది అరాచకం ఏంటి? అనాగరికం ఏంటి? వాసుదేవన్ గారు నమస్తే అండి. సో నిన్ననే నేను ఒక సినిమా చూశాను, ముఖద్దర్ కా సికందర్ అని చెప్పేసి. 3 దొంగల కథ అనమాట. 3 దొంగలు ఉంటారు. 3 దొంగల్లో దొంగతనం ఎవరు చేశారంటే అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా మలిచారు దాన్ని. సో ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం అలానే కనిపిస్తుంది. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిపోయి ఆయన కాస్త హడావిడి చేసి ఆయన హీరో స్టైల్లో జుట్టు వెనకేసుకుంటూ ఆయన బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ చేసుకుంటూ అక్కడ ఏం చేస్తాడంటే, అసలు నేను హోమ్ మెంత్ అయితే బాగుండేది, అసలు నేనే తీసుకోవాలనుకున్నాను అని ఒక కేసు విషయం